హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియోలో నేను ఒక బనానా స్మూతీ, ఓట్స్ బనానా స్మూతీ మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మీతో. సో ఆ బనానా స్మూతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఇప్పుడు ఓట్స్ని మనం వేయించుకోవాలన్నమాట. వేయించుకోవటానికి నేను ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో మనం ఓట్స్ని యాడ్ చేసుకొని మంచిగా డ్రై రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకోవటం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి. మనం స్మూతీస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ స్మూతీలో రా స్మెల్ వస్తే మనకి తాగాలనిపించదు అనమాట. అందుకని అలా రాకుండా ఉంటుందని చెప్పి మనం ఇలా రోస్ట్ చేసి పెట్టుకుంటాము. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని రోస్ట్ చేసి పెట్టుకొని మీరు యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా యూజ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు కావాలంటే అలాగైనా చేసి పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ఒక చిన్న కప్తో ఒక కప్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒకళ్ళకి అంటే నాకు ఒకదానికే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఒక పర్సన్స్కి ఒక కప్ సరిపోతుంది అనమాట. మంచిగా కలర్ చేంజ్ అయ్యి మనం చేత్తో నలిపితే పౌడర్ లాగా అయిపోవాలండి. అలా అయిపోయే వరకు మనం వీటిని వేయించుకోవాలన్నమాట. కొంచెం మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నామంటే అడుగంటకుండా ఉంటుందని, అంటే అవి మాడిపోకుండా ఉంటాయి. సో అలా వేయించుకోండి. కొంచెం వేగినట్టే ఉన్నాయండి. ఇంకా నేను వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 మినిట్ మళ్ళీ ఆల్రెడీ ఆ బౌల్కి ఉన్న హీట్ ఉంటుంది కదా, దానివల్ల కూడా మళ్ళీ మాడిపోతాయని తిప్పుకున్నాను. దీని తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం దీన్ని బనానా స్మూతీ కదా ప్రిపేర్ చేసుకుంటుంది, అందుకని ఒక బనానాని తీసుకోవాలి. బనానా పండింది తీసుకుంటున్నానండి. పండిన బనానా అయితే మనకి న్యాచురల్గానే స్వీట్నెస్ వస్తుంది. మనం యాడ్ చేసుకున్న స్వీట్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఆ మిక్సీ జార్లో ఇప్పుడు బాగా పండిన బనానాని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు మిల్క్ అనేది బాయిల్ చేసి పక్కన పెట్టేసేసుకోండి అండి, ఆరిపోయే అంతవరకు. అండ్ నేను ఇప్పుడే బాయిల్ చేశాను కాబట్టి బాగా వేడిగా ఉంది. మళ్ళీ నేను స్మూతీ మిక్సీ వేసుకోవడానికి ఆగాల్సి వచ్చింది. మీరు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కోల్డ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ కోల్డ్ మిల్క్ కొంచెం తాగబుద్ధి కాదనమాట. అందుకని కాగి చల్లారినవి నేను యాడ్ చేసుకోవాలనుకున్నాను. బట్ అవి వేడిగా ఉన్నాయన్నమాట. నేను యాడ్ చేసి కొంచెం సేపు వెయిట్ చేశాను అనమాట. సో ఇప్పుడు అందులో మనం వేయించుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కొంచెం ఒక టీ గ్లాసు అందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా బాదం యాడ్ చేసుకున్నాను, 2 బాదం. కోల్డ్ వాటర్ యాడ్ చేశానండి, ఎందుకంటే హాట్ మిల్క్ కదా కొంచెం కూల్ అవుతాయి, నార్మల్గా అవుతాయని. ఇంకా కొంచెం సేపు అంటే ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేస్తే ఆరిపోయింది. దాని తర్వాత అందులో ఒక 1 స్పూన్ హనీ యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని మనం మంచిగా బ్లెండ్ చేసుకుందాం. నేను ఇప్పుడు బ్లెండ్ చేసుకొచ్చుకున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. సో ఈ స్మూతీ తీసుకుంటాం వల్ల మనకి చాలా చాలా స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుందండి. స్టమక్ ఫిల్లింగ్గా ఉండటం వల్ల మనకి ఆకలి వేయదు. కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ నుంచి మళ్ళీ డిన్నర్ లంచ్ టైం వరకు మధ్యలో ఏమీ తీసుకోకుండా ఉంటాము. అంటే మహా అయితే ఒక ఫ్రూట్, అది మనకి కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి ఏం తీసుకోకపోయినా మనకు సరిపోతుంది. ఇంకా అదర్వి అంటే వేరేవి తీసుకొని దానివల్ల మనకి ఇంకా ఎఫెక్ట్స్, అంటే ఇప్పుడు డైట్లో ఉన్నప్పుడు వేరేవి తినకుండా ఉండాలి కదా, తినకుండా ఉండాలంటే మన స్టమక్ ఫిల్లింగ్గా ఉండాలి. సో అలా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో నేను అందులో పైన కొంచెం చియా సీడ్స్ యాడ్ చేసుకొని ఇంకా తాగేయటమేనమాట. ఓట్స్లో మనకి ఫైబర్ ఉంటుందండి, బనానాలోనేమో ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది, ఇంకా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇది మంచి మనకి బెస్ట్ హెల్తీ వెయిట్ లాస్ స్మూతీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెండిట్లో మనకి మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో చూసారు కదండి ఆ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా సింపుల్గా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఈజీగా ఈ స్మూతీ ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది మన వెయిట్ లాస్ డైట్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల మనం డైట్లో ఉన్నప్పుడు ఈజీగా దీన్ని తీసుకొని బ్రేక్ఫాస్ట్ బదులు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి
మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు ట్రై చేస్తే తప్పకుండా నాకు ఇన్స్టాలో పిక్ షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.